చూడండి, ఒక స్టూడెంట్ రిమైండర్ థియరం నుంచి ఒక డౌట్ పంపించారు. అదేంటంటే 77 ప్లస్ 77 ని 78 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఇలా రాస్తున్నాం. ఎలాగంటే 77/77/78 ప్లస్ 77/78 గా రాస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ రిమైండర్ తీసుకొని ఆ రెండు యాడ్ చేసి మళ్ళీ 78 తో డివైడ్ చేస్తే మన ఫైనల్ రిమైండర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కోసం తెలుసుకునే ముందు రిమైండర్ కోసం తెలుసుకుందాం. చూడండి, 4 ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 4ఏనా? రిమైండర్ 4 ఒకవేళ నెగిటివ్ రిమైండర్ కానీ కావాలంటే 5 కంటే 4 ఎంత తక్కువ ఉంది? అవును, తక్కువ ఉందా? సో నెగిటివ్ రిమైండర్ -1. సేమ్ అలాగే చూడండి, 20/21 ఉందనుకోండి, రిమైండర్ ఎంత? 20. నెగిటివ్ రిమైండర్ ఎంత అంటే -1. ఓకేనా? అలానే ఇక్కడ చూద్దాం, 77 పవర్ 77 ఉంది కదా, పవర్లో ఉందని మీరు కంగారు పడొద్దు. ఆ పవర్ క్లోజ్ చేస్తే 77/78 రిమైండర్ ఎంత? 77. ఒకవేళ నెగిటివ్ రిమైండర్ అయితే ఎంత? -1. అంటే -1 పవర్ 77 అంటే ఎంత? -1 ని ఆడ్ నెంబర్స్ అన్ని సార్లు ఇంటూ చేస్తే -1 కదా వస్తుంది. అలా ఉంచండి. ఇప్పుడు దీని రిమైండర్ ఎంత? 77 ని 78 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 77. డినామినేటర్ కంటే న్యూమరేటర్ తక్కువ ఉందనుకోండి, న్యూమరేటర్ రిమైండర్ అయిపోతుంది. అంటే +77. ఇప్పుడు దీని ఎఫెక్టివ్ ఎంత? 76. ఈ వచ్చిన దాన్ని ఆడు 78 తో డివైడ్ చేయమన్నాడు కాబట్టి 78 తో చేయాలి. ఇప్పుడు 78 చేస్తే ఎంత రిమైండర్? 76 కదా. సో మీ రిమైండర్ ఎంత అంటే 76. ఈ క్వశ్చన్ కానీ మీకు అర్థమైతే ఇది చేయండి. 5/4 ప్లస్ 5/4 దీని రిమైండర్ ఎంతో ఈ వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.